ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన వెంటనే పానిక్ అవ్వద్దు. బికాజ్ గుడ్ ఈవినింగ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ రిగార్డింగ్ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. చాలామంది యంగ్ యూత్ అండ్ యంగ్ టీనేజర్స్ అసలు ఈ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనే దాంతో చాలా పానిక్ అవుతున్నారు. బికాజ్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ న్యాచురల్ ఫినామినా అండ్ అది వచ్చినప్పుడు దాన్ని మెడికల్గా మనం చాలా విధాలుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత మీరు 192 hours వరకు ఆఫ్ ద సెక్షువల్ యాక్ట్ మీరు ఒక కాంట్రసెప్టివ్ యూజ్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వదు అనమాట. సో అలాంటి మెడికేషన్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అవేం తీసుకోలేదు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిపోయింది, 3-4 weeks గడిచిపోయింది అలా అనుకుంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకుండా మీరు మీ పార్ట్నర్ కలిపి ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకున్న తర్వాత ఇన్ఫార్మ్డ్ కన్సర్న్ పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఖచ్చితంగా ఫీమేల్ పార్ట్నర్ యొక్క సైన్స్ తీసుకొని మా ఇష్టపూర్వకంగానే పలానా రీజన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీని మేము టర్మినేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అంగీకారం చెప్తున్నట్లుగా సైన్ చేస్తే అప్పుడు మనం ఆథరైజ్డ్గా ఒక గైనకాలజిస్ట్ మనం ఆ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ కిట్ని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే గూగుల్ నాలెడ్జ్ లేకపోతే ఆర్ఎంపీ ఆర్ క్వాక్ డాక్టర్స్ లేకపోతే కొంతమంది డైరెక్ట్ ఫార్మసీ దగ్గరికి వెళ్ళిపోయి ఇల్లీగల్గా ఈ డ్రగ్స్ తీసేసుకొని ఎంటీపీ డ్రగ్స్ అవి యూజ్ చేసేసి కొంతమంది అయితే 1 కాదు 2 కాదు 3 సార్లు కూడా ట్యాబ్లెట్స్ యూజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ మేక్ దిస్ క్లియర్ అండి. ఈ ట్యాబ్లెట్స్ అనేవి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటికి నాజియా, వామిటింగ్, తల తిరిగినట్టు ఉండడము, బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, ఈ గర్భసంచి కాంట్రాక్ట్ అవి బ్లీడింగ్ అనేది ఇంక్రీజ్డ్ శాతంలో అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే దే మైట్ రిక్వైర్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఆల్సో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఆల్సో. అండ్ 20-30% కేసెస్లో మనం సర్జికల్గా సక్షన్ ఎవాక్యుయేషన్ అనే పద్ధతి ద్వారా మొత్తం ప్రెగ్నెన్సీని క్లీన్ చేయడం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వరకు తెచ్చుకోకుండా అట్ ద ఎర్లియస్ట్ మీరు అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే పానిక్ అవ్వకుండా ఫస్ట్ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. పక్కన సొసైటీ ఏమనుకుంటుంది, లేకపోతే చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, కొలీగ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ కాదండి. మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్, మీ బాడీ మీకు ఇంపార్టెంట్. మీ బాడీకి సంబంధించిన డెసిషన్స్ మీరు తీసుకోగలగాలి. సో వైజ్గా ఆలోచించి ఒక మంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, స్కాన్ చేయించుకోండి అండ్ ఆథరైజ్డ్ పద్ధతిలో ఎంటీపీ కిట్స్ని తీసుకొని యూజ్ చేయండి. సో దట్ మీరు ఫాలో అప్లో కూడా ఉంటారు. అవసరమైతే మనం మంచిగా ఎలెక్టివ్గా సక్షన్ ఎవాక్యుయేషన్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఇలాగా ఎండ్ స్టేజెస్లో హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మళ్ళీ మీ హెల్త్ మీద మీరే ఎండేంజర్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎనీ మోర్ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ ఆన్, ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.